అయినా అక్షయ్ బావ గారు కమల్ బావకి డబ్బులు ఇవ్వద్దని చెప్పడం ఏంటి అత్తయ్య? అసలు కమల్‌కంటూ కొన్ని ఖర్చులుంటాయి కదా! నాకంటూ కొన్ని ఖర్చులుంటాయి కదా! అంటే మేము ఇంటి మనుషులం కాదా? కంపెనీ బాధ్యతలు అంతా బావకేనా? దానికి సంబంధించిన డబ్బు కూడా బావకి సంబంధించిందేనా? మాకు అవసరం ఉండవా? అని చెప్పేసి పల్లవి అయితే వాళ్ళ అత్తయ్యతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి అది కాదమ్మా వాడు దేనికో యాక్సెస్ ఇవ్వలేదో ఒకసారి అడిగితే సరిపోతుంది కదా! అనంటే, అంటే అత్తయ్య అన్నిట్లికి మేము అడుక్కోవాలా? ఒకళ్ళ మీద ఆధారపడి బతకాలా? మాకంటూ ఇండివిడ్యువాలిటీ లేదా? ఈరోజు మా ఆయన అలా బతికితే రేపు నా బిడ్డ కూడా అలాగే బతకాలా? రేపు మాపు నాకు బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డకి డైపర్‌లు కొనాలన్నా వేరే వాళ్ళని అడగే పరిస్థితిలో ఉన్నామా మేము? అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాటలకి వాళ్ళ అత్తయ్య ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. నా భర్త అమాయకుడనే కదా! నా భర్త ఏమీ అడగడనే కదా! మీ ఆటలన్నీ ఇలా సాగుతున్నాయి. బావగారి ఆటలు, అందరి ఆటలు అలా సాగుతున్నాయి. అందుకే మమ్మల్ని కూడా అలానే చూస్తారు. నా బిడ్డని, నన్ను కూడా రేపటి నుంచి అలానే చూస్తారు అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది. ఆ మాటలకి సరేనమ్మా దానికి ఏదో ఒక మార్గం చూస్తాను అని వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది. కడుపుతోటి ఉన్నావు కదా! భోంచేయకపోతే మంచిది కాదు. అన్నం తిందువురా అంటే, మా ఫ్రెండ్ పార్టీకి వెళ్ళాలి అత్తయ్య నక్లీస్ ఒకటి ఇస్తారా? అనేది అడుగుతూ ఉంటుంది. ఏం పోయిందమ్మా ఇస్తాలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అది లాకర్‌లో అవని దగ్గర ఉంది. అడిగేసి వేసుకో అని చెప్పేసి పార్వతి అయితే పల్లవికి చెప్తూ ఉంటుంది.